నమస్కారం. సన్షైన్ హాస్పిటల్ సుఖీ భవకు స్వాగతం. పవర్డ్ బై అంకురా హాస్పిటల్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్ హైదరాబాద్. ముందుగా ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. మూర్ఛ వ్యాధి అనేది స్త్రీ పురుషులు ఇద్దరిలోనూ కనిపించినా దాని ప్రభావం మాత్రం మహిళల్లోనే ఎక్కువగా ఉంటుంది. ఋతుక్రమం, గర్భధారణ, మెనోపాజ్ ఇలా అన్ని దశల్లోనూ ఫిట్స్ ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో మహిళల్ని తీవ్రమైన వేదనకు గురి చేసే మూర్ఛల గురించిన ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. మూర్ఛ వ్యాధి అంటే ఇప్పటికీ మనలో చాలా మందికి భయమే. ముఖ్యంగా మహిళలకు మూర్ఛ వ్యాధి ఒక తీరని శాపంగా పరిణమిస్తోంది. ఋతుచక్రం, గర్భధారణ, మెనోపాజ్ ఇలా స్త్రీ జీవితంలో కీలకమైన అన్ని దశల్లోనూ ఫిట్స్ పెను ప్రభావాన్నే చూపిస్తాయి. ఇక మూర్ఛ వ్యాధి ఉంటే పెళ్లి చేసుకోకూడదని, గర్భం ధరించకూడదని, పుట్టే పిల్లల్లోనూ మూర్ఛలు కనిపిస్తాయని ఇలా ఎన్నో రకాల నమ్మకాలు, అపోహలు మహిళల పాలిట తీరని శాపాలుగా పరిణమిస్తున్నాయి. నిజానికి మూర్ఛ వ్యాధి మరీ అంత భయపెట్టే జబ్బేం కాదు. ఆధునిక వైద్యంలో ఇవాళ మూర్ఛ వ్యాధికి చక్కటి చికిత్సలు, మందులు అందుబాటులో ఉన్నాయి. వీటి సాయంతో మూర్ఛ వ్యాధిని చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. మహిళల్లో మూర్ఛ వ్యాధి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మూర్ఛ మెదడులో పోటెత్తే విస్ఫోటం, నరనరాల్లో జ్వలించే కల్లోలం, మొత్తంగా మనిషిని కుప్పకూల్చే ఉత్పాతం, చెట్టంత మనిషిని సైతం లిప్తపాటులో కుప్పకూల్చే ఈ మూర్ఛ దెబ్బకు దేహమంతా కరెంట్ షాక్ కొట్టినట్టుగా విలవిల్లాడిపోతుంది. ఈ మూర్ఛ వ్యాధికి మన మెదడులో విద్యుత్ సంకేతాల మధ్య షార్ట్ సర్క్యూట్ జరగడమే ప్రధాన కారణమని చెబుతారు నిపుణులు. మెదడులో ఏ కారణం చేతైనా షార్ట్ సర్క్యూట్ సంభవిస్తే అది మూర్ఛ రూపేణా మనిషిని కకావికలం చేస్తుంది. వయసుతో నిమిత్తం లేకుండా స్త్రీ పురుషులిద్దరిలోనూ ఫిట్స్ కనిపిస్తుంటాయి. అయితే పురుషులతో పోలిస్తే స్త్రీలలో ఫిట్స్ అనేవి కాస్త భిన్నంగా, జటిలంగా కనిపిస్తాయి. స్త్రీలలో నెలసరి, గర్భిణి, కాన్పు, మెనోపాస్ ఇలా హార్మోన్లతో ముడిపడిన దశలు ఎన్నో ఉంటాయి. ఈ దశలన్నీ కూడా ఫిట్స్ చికిత్సలు, అలాగే ఫిట్స్కు వాడే మందుల మూలంగా ప్రభావితం అవుతుంటాయి. ఒంట్లోని హార్మోన్ల సమతూకం కూడా దెబ్బతింటూ ఉంటుంది. ఈ నేపథ్యంలో మహిళల్లో మూర్ఛ వ్యాధిని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉందని చెబుతారు డాక్టర్లు. మూర్ఛ వ్యాధి మగవాళ్లలోనూ ఆడవాళ్లలోనూ ఒకేలాగా ఉంటుందా, లేకుంటే ఏదైనా వేరే తేడాలు ఏమన్నా ఉంటాయా అంటే, ఇన్సిడెన్స్ వైస్ చూస్తే మగవాళ్లలో 1% ఎక్కువగానే ఉంటుంది ఫిట్స్ అనేది, మూర్ఛ వ్యాధి. అయితే ఎందుకు అది మగవాళ్లలో కొంచెం ఎక్కువగా ఉంటుందంటే వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి. మెయిన్గా స్ట్రోక్కి సంబంధించి, ఆల్కహాల్కి సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువగా వాళ్ళలో కనబడుతుంది. అయితే మగవారిలో ఉన్న కారణాల కంటే ఆడవారిలో ఉన్న కారణాల్లో చాలా తేడా ఉంటుంది. ఆడవారిలో మూర్ఛ వ్యాధి వచ్చిందంటే దాదాపుగా 51% మందికి హార్మోనల్ తేడా వలన వస్తుంది. ఆడవారిలో ఈస్ట్రోజన్ హార్మోన్స్, ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ ఈ రెండింటి మధ్య జరిగే సమన్వయం కనుక ఎప్పుడైనా తేడా వచ్చినప్పుడు అటువంటప్పుడు ఫిట్స్ అనేవి ఎక్కువగా రావటం జరుగుతుంది. అయితే ఈ ఫిట్స్ రావడం అనేది ప్రతి ఒక్కరికి రాదు. ఎవరికైనా జెనెటిక్ టెండెన్సీ ఉంటే జెనెటిక్ పరంగా వాళ్ళకి రావచ్చు. లేదా నాన్ జెనెటిక్ టెండెన్సీ అంటే ఫిట్స్ రావడానికి ఏదైనా మెదడులో బర్త్ టైంలో డ్యామేజ్ జరగటం కానీ, లేదంటే మందుల వలన కానీ, మెదడుకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కానీ, హార్మోనల్స్లో బ్యాలెన్స్ తప్పటం కానీ, లేదా ఏదైనా పిల్స్ వాడటం మూలాన ఇటువంటి వాళ్ళకి కూడా కొద్దిగా ఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆడవారికి మూర్ఛ వ్యాధికి సంబంధించిన ట్రీట్మెంట్ మనం ఇచ్చేటప్పుడు చాలా ఫ్యాక్టర్స్ని మనం పరిగణించాలి. అంటే వయసు ఒకటి, ఎంత ప్యూబర్టీలో ఉందా లేకుంటే రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉందా. రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉంటే పెళ్ళయిందా, పెళ్ళి కాలేదా, పెళ్ళయి ఉంటే కనుక పిల్లలు కావాలనుకుంటున్నారా లేదా పిల్లలు ఇప్పుడే వద్దని కాంట్రసెప్షన్ పాటిస్తున్నారా. ఆ తర్వాత మెనోపాజ్ వయసులో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, మెనోపాజ్ తర్వాత ఫిట్స్ ఎక్కువ అవుతాయా తక్కువ అవుతాయా, ఇవన్నీ పాయింట్స్ కూడా మనం గమనించుకొని దానికి సంబంధించిన మందులు జాగ్రత్తగా సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మందుల సెలెక్షన్ ఒకటే కాదు, వాటికి సంబంధించిన డోసెస్ కూడా మనము ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. దానితో పాటు ఆవిడ కనుక ఇంకా ఏదైనా మందులు వాడుతూ ఉంటే ఆ మందుల ప్రభావము లివర్ మీద కానీ, లేదా తను తీసుకుంటున్న ఫిట్స్ మందుల వలన కానీ తేడాలు వస్తాయా, ఇటువంటి ఫ్యాక్టర్స్ అన్నీ కూడా చూసి ఆడవారికి సంబంధించిన మూర్ఛ వ్యాధి ట్రీట్మెంట్ని మనము మార్చుకోవాల్సి ఉంటుంది.
ఫిట్స్ అనేది నిజానికి ప్రాణాంతకమైన సమస్యేమీ కాదు. అర నిమిషమో నిమిషం పాటో మనిషిని నిలువల్లా కంపింపచేసి కాసేపు నిర్వీర్యం చేసే సమస్య మాత్రమే. అయితే టీనేజీ అమ్మాయిల్లో కనిపించే రకరకాల గందరగోళాలు, ఫిట్స్ చుట్టూరా సమాజంలో అల్లుకొని ఉన్న అనేక అనుమానాలు, అపోహలు టీనేజర్లని బాగా భయపెడుతుంటాయి. ఇక టీనేజీ అమ్మాయిల్లో కనిపించే మూర్ఛలో ప్రధానమైనది జువనైల్ మయోక్లోనిక్ ఎపిలెప్సీ. చాలినంత నిద్రలేనప్పుడు, తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు, బాగా దేదీప్యమానమైన వెలుగును చూసినప్పుడు, అలాగే భరించలేని శబ్దాలు విన్నప్పుడు టీనేజీ అమ్మాయిల్లో ఈ రకమైన ఫిట్స్ వస్తుంటాయి. ఈ ఫిట్స్కు వాడే మందులతో వచ్చిన చిక్కేమిటంటే వాటి వల్ల వీరిలో ఋతుక్రమం దెబ్బతినడం, జుట్టు ఊడిపోవడం, అవాంఛిత రోమాలు రావడం, బరువు విపరీతంగా పెరగడం, ఒక రకమైన డిప్రెషన్కు లోను కావడం, ఇలాంటి దుష్ప్రభావాలన్నీ కనిపిస్తుంటాయి. అయితే ఇటీవలి కాలంలో ఈ దుష్ఫలితాలను తగ్గించి ఫిట్స్ను నియంత్రించే చక్కని మందులు అందుబాటులోకి వచ్చాయి. చిన్నపిల్లలలో ఆడపిల్లలకి మగపిల్లలకి ఫిట్స్ విషయంలో పెద్దగా తేడా ఉండదు. వాటికి సంబంధించిన కారణాలు ఇద్దరిలోనూ ఒకేలాగే ఉండవచ్చు. అయితే ఆడపిల్లకు ప్యూబర్టీ వయసు అంటే యుక్త వయసు సమీపించే కొద్దికి దీనికి సంబంధించిన కారణాలు మారుతాయి. తర్వాత ఫిట్స్ వచ్చే తీవ్రత కూడా మారుతుంది. కొన్ని రకాల ఫిట్స్ యుక్త వయసు వచ్చినప్పుడు బయటపడతాయి, అంతకుముందు కనపడవు. ఇవి ముఖ్యంగా హార్మోన్ ఈస్ట్రోజన్ లేదా ప్రొజెస్ట్రాన్ సంబంధించిన మార్పుల వలన వస్తుంది. కొన్ని రకాల ఫిట్స్ యుక్త వయసు వచ్చేసరికి తగ్గిపోతాయి, ఆ తర్వాత అసలు ఎప్పటికీ రాకపోవచ్చు. ఇంకొన్ని ఆల్రెడీ ఉన్న ఫిట్స్ యుక్త వయసు వచ్చేసరికి మరింత ఎక్కువగా ఉంటాయి. సో వీటిని ఈ టైప్ని బట్టి ఈ అమ్మాయికి మనము ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. కొంతమందికి క్యాటమీనియల్ ఎపిలెప్సీ అంటారు. అంటే కేవలం మెన్సెస్ టైంలో మాత్రమే, అంటే మెన్సెస్ ముందు కానీ, మెన్సెస్ టైంలో కానీ, లేదా మెన్సెస్ అయిపోగానే 2 రోజుల్లోపు కానీ వాళ్ళకి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కేవలం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన వస్తుంది. క్యాటమీనియల్ ఎపిలెప్సీలో మనం కేవలం మెన్సెస్కి సంబంధించిన ఫిట్స్ని ఆ టైంలో మాత్రమే ట్రీట్ చేయగలిగితే మిగతా 20 రోజులు డ్రగ్ ఎక్స్పోజర్ ఉండదు, కాబట్టి సేఫ్టీ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా ఎప్పటికీ ఫిట్స్ వస్తూ ఆ మెన్సెస్ పీరియడ్లో మాత్రం ఎక్కువ అవుతూ ఉంటే మామూలుగా రెగ్యులర్ డోసెస్ వాడుతూ మెన్సెస్ పీరియడ్లో ఇచ్చే డోసెస్ని కొద్దిగా పెంచుకుంటే సరిపోతుంది. ఎంత డోసుతో ఫిట్స్ కంట్రోల్ అవుతాయో అంత డోసు ఇస్తే సరిపోతుంది. యుక్త వయసులో వచ్చే ఫిట్స్కి సంబంధించిన ట్రీట్మెంట్ విషయంలో కూడా కొన్ని తేడాలు ఉంటాయి. ఆ వయసులో మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఫిట్స్తో పాటు వీళ్ళకి వేరే హార్మోన్ సమస్యలు కూడా ఉండవచ్చు. ముఖ్యంగా థైరాయిడ్కి సంబంధించిన హార్మోన్ మనము చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే హీమోగ్లోబిన్, కాల్షియం వంటి బ్లడ్ ఫ్యాక్టర్స్ కూడా మనము గమనించి వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వవలసి ఉంటుంది. చదువుకు వెళ్ళే అమ్మాయిలు, స్కూల్కి వెళ్తున్న అమ్మాయిలు, వీళ్ళలో డ్రౌజినెస్ వచ్చిందంటే, మగత వచ్చిందంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ దెబ్బతింటుంది. కాబట్టి వీళ్ళకి డోసెస్ ఇచ్చేటప్పుడు పగలు ఇచ్చే డోసెస్ తక్కువగా ఇచ్చి రాత్రి ఇచ్చే డోసెస్ కొద్దిగా ఎక్కువగా పెట్టుకుంటే సరిపోతుంది. ఆ టైంలోనే వీళ్ళు పొడవు పెరగటం కానీ లేదా శారీరకంగా వీళ్ళలో మార్పులు రావడం కానీ సంభవిస్తుంది. కాబట్టి శారీరక పెరుగుదలకు సంబంధించిన సప్లిమెంట్స్ కూడా తప్పనిసరిగా ఈ టాబ్లెట్స్తో పాటు ఇవ్వవలసి వస్తుంది. ముఖ్యంగా కాల్షియం మరియు ఫోలిక్ యాసిడ్ వీళ్ళకి ఇవ్వవలసి వస్తుంది. గర్భంతో ఉన్నప్పుడు ఇటు తల్లిపైన అటు పుట్టబోయే బిడ్డపైన మూర్ఛ వ్యాధి తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఫిట్స్ మందుల మూలంగా పుట్టబోయే బిడ్డలో అవకరాలు సైతం వచ్చే ప్రమాదం ఉంటుందని చెప్తారు డాక్టర్లు. సంతానోత్పత్తి దశలో మూర్ఛ వ్యాధి ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక పదే పదే ఫిట్స్ రావడం, మూర్ఛ మందులతో కనిపించే దుష్ఫలితాలు, మూర్ఛ వ్యాధిపై సమాజంలో కనిపించే వివక్ష, ఇవన్నీ కలగలిసి మూర్ఛ బాధితుల్లో డిప్రెషన్ని తెచ్చిపెడుతుంటాయి. మూర్ఛ వ్యాధి కారణంగా చాలామంది మహిళలకు అడుగడుగునా వివక్ష ఎదురవుతూ ఉంటుంది. వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి చాలామంది వెనకాడుతుంటారు. వాళ్ళకి పుట్టబోయే బిడ్డలకు ఫిట్స్ రావచ్చని భయపడుతుంటారు. నిజానికి ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమే. ఫిట్స్ ఉన్నప్పటికీ నిక్షేపంగా పెళ్లి చేసుకోవచ్చు, సంతానాన్ని కనొచ్చు. అయితే గర్భంతో ఉన్నప్పుడు మాత్రం ఫిట్స్ మందుల వాడకంలో తప్పనిసరిగా డాక్టర్ సలహాను తీసుకోవాలి. ఫిట్స్ని అదుపులో ఉంచే మందులు గర్భిణీ ఒంట్లోని హార్మోన్ల మీద ప్రభావం చూపుతాయి. ఒక్కోసారి పుట్టబోయే శిశువులోనూ గ్రహణం మొర్రి, డౌన్స్ సిండ్రోమ్ లాంటి ఎదుగుదల లోపాలు, గుండెలో లోపాలు,
మూత్ర వ్యవస్థలో లోపాలు, ఇలా రకరకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మూర్ఛ వ్యాధితో బాధపడే గర్భిణులు కాన్పు అయ్యే వరకు డాక్టర్ పర్యవేక్షణలో ఫిట్స్ చికిత్సను కొనసాగించాల్సి ఉంటుంది. మూర్ఛవ్యాధి ఉన్న యువతులు నిరభ్యంతరంగా పెళ్లి చేసుకోవచ్చు. డాక్టర్ సలహాతో సరి అయిన మందులు వాడుతూ పిల్లల్ని ప్లాన్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా డాక్టర్ సలహా తీసుకొని ప్రెగ్నెన్సీ పీరియడ్ అంతా కూడా డాక్టర్ పర్యవేక్షణలో ఉంటూ డెలివరీ తర్వాత కూడా ఎప్పుడు వాడాలి, ఎంతకాలం వాడాలి అని చూసుకుంటూ ఉంటే పెద్దగా నష్టమేం జరగదు. అయితే కొంత రిస్క్ ఫ్యాక్టర్ అనేది డెఫినెట్గా ఉంటుంది. ముఖ్యంగా ఇన్ఫర్టిలిటీ అనేది కొంచెం ఎక్కువ శాతం కనబడుతుంది. ముఖ్యంగా టెంపరల్ లోబ్ ఎపిలెప్సీ ఉన్నప్పుడు టెంపరల్ లోబ్ దగ్గర ఉన్న అమెగ్డాలా అనే పార్ట్కి, హైపోథాలమస్కి, పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్కి కనెక్షన్ ఉంటుంది. సో టెంపరల్ లోబ్ ఎపిలెప్సీలో కొద్దిగా ఇన్ఫర్టిలిటీ శాతం మిగతా అమ్మాయిల కంటే ఎక్కువగా ఉండొచ్చు. అయితే అదేం పెద్ద సమస్య కాదు. వీళ్ళ కన్సీవ్ అయ్యే అవకాశాలు బాగానే ఉంటాయి. ఆ తర్వాత పుట్టబోయే బిడ్డలకు కూడా ఫిట్స్ వస్తాయా లేదా అనేది చెప్పలేము. జెనెటిక్ అయినా పుట్టిన పిల్లలందరికీ ఫిట్స్ ఉంటాయనేది ఏం లేదు. అది కాక ఈ కాలంలో పుట్టేది ఒకలో ఇద్దరు కాబట్టి వాళ్ళకి 50% ఛాన్సే ఉంటుంది. ఒకవేళ వచ్చినా వాటికి ఈ మధ్యకాలంలో వస్తున్న మందుల్లో చాలా మంచి డ్రగ్స్ ఉన్నాయి. ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ ఎప్పుడు ఇవ్వాలంటే కన్సెప్షన్ అనేది జరగకముందే ఇవ్వాలి. కన్సెప్షన్ జరగకముందే ఫోలిక్ యాసిడ్ ఇస్తే కన్సెప్షన్ జరిగే టైంలో అది ప్రొటెక్షన్ ఇస్తుంది. ఈ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయవలసి ఉంటుంది. తర్వాత ఈ మందులు కూడా డోసెస్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్న హార్మోనల్ బ్యాలెన్స్కి సంబంధించి మనము డోసెస్ సెలెక్ట్ చేసుకొని ఆ డోసెస్ని ప్రెగ్నెన్సీ వరకు ఒక రకంగానూ ప్రెగ్నెన్సీ టైంలో మరో రకంగానూ అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. ఫీటస్కి సంబంధించిన బ్లడ్ తల్లి నుంచి వెళ్తుంది కాబట్టి మనం ఇచ్చే మందులు తల్లి ద్వారా బిడ్డ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి. ముఖ్యంగా మొదటి 3 నెలల పీరియడ్లో బిడ్డలో మెదడు పెరుగుదల, తర్వాత నాడీ వ్యవస్థకు సంబంధించిన పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలో మనం ఇచ్చే మందు సేఫ్గా ఉంటే తప్ప బిడ్డకు సేఫ్టీ ఉండదు. ప్రెగ్నెన్సీలో ఇచ్చే మందులు డోసులు కూడా బ్లడ్ వాల్యూమ్ పెరగటం మూలాన మనం ఇచ్చే మందులు డోసు తగ్గిపోతుంది. అంటే ఎఫెక్టివ్ డోస్ అంటాము. ఫిట్స్ని కంట్రోల్ చేయడానికి ఎంత డోస్ కావాలి దాన్ని ఎఫెక్టివ్ డోస్ అంటాము. ఇది కిడ్నీ ద్వారా లివర్ ద్వారా కొంచెం ఎక్కువ శాతం బయటికి వెళ్ళిపోతే మనం మామూలుగా ప్రెగ్నెన్సీ రాకముందు ఇచ్చిన డోస్కిను ప్రెగ్నెన్సీ టైంలో ఇచ్చే డోస్కిను తేడా వస్తుంది. సో అవసరమైతే ప్రెగ్నెన్సీలో ఫిట్స్ కనుక మళ్ళీ ఎక్కువైనాయంటే మనం డోస్ పెంచుకోవాల్సి ఉంటుంది. ఈ డోస్ మళ్ళీ డెలివరీ అయినాక క్రమేపీ మనం తగ్గించేసుకుంటాము. మెనోపాజ్ మహిళల జీవితంలో అత్యంత క్లిష్టమైన దశ ఇదే. ఒంట్లో ఓవైపు హార్మోన్లు రోజురోజుకి అడుగంటిపోతుంటాయి, మరోవైపు కాల్షియం కొరత మూలంగా ఎముకలు గుల్లబారిపోతుంటాయి. ఇలాంటి ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో ఫిట్స్ని అదుపులో ఉంచుకోవడానికి జీవనసరళి మొదలుకొని మందుల వాడకం వరకు మహిళలు చాలా జాగ్రత్తలే తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏళ్ల తరబడి వాడుతున్న ఫిట్స్ మందుల మూలంగా తీవ్రమైన దుష్ఫలితాలు కనిపిస్తుంటాయి. ఈ దుష్ఫలితాలను అధిగమించేందుకు మందుల్ని, వాటి మోతాదుల్ని డాక్టర్ సలహా మేరకు తరచూ మార్చుకుంటూ ఉండాలి. మెనోపాజ్ దశకు వచ్చాక చాలామంది ఇక ఏముందిలే జీవితం ముగిసింది అన్న నైరాశ్యంలో మూర్ఛవ్యాధికి చికిత్స తీసుకోకుండా, మందుల్ని మింగకుండా నిర్లక్ష్యం చూపిస్తుంటారు. మూర్ఛవ్యాధి విషయంలో ఈ రకమైన అశ్రద్ధ ఎంతమాత్రం వద్దంటారు నిపుణులు. మెనోపాజ్ అంటే ఓవేరియన్ ఫెయిల్యూర్, అంటే ఓవులేషన్ ఆగిపోతుంది, ఓవరీస్ పనిచేయడం మానేస్తాయి, అప్పుడు మెన్సెస్ ఆగిపోతాయి. దీనిని మెనోపాజ్ అంటాము. సో ఎలాగైతే మెనార్కీ ఫేజ్లో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వస్తుందో మెనోపాజ్లో కూడా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. సో దానికి సంబంధించి మళ్ళీ ఫిట్స్ కూడా అలాగే తేడా వస్తుంది. అప్పటి వరకు కంట్రోల్ అయిన ఫిట్స్ మెనోపాజ్ టైంలో మళ్ళీ పైకి వచ్చే అవకాశం ఉంటుంది. అది కాక మెనోపాజ్ వచ్చేసరికి వేరే జబ్బులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా డయాబెటీస్ ఒకటి, హైపర్ టెన్షన్ ఒకటి, థైరాయిడ్ ఒకటి, ఒబెసిటీ ఒకటి, కొలెస్ట్రాల్, ఇటువంటి ఫ్యాక్టర్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం సెలెక్ట్ చేసే మెడిసిన్ దానిని బట్టే ఉంటుంది. డోసెస్ కూడా మామూలుగా పెద్ద వయసులో కొద్దిగా తక్కువ డోసెస్ ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే లివర్ ఫంక్షన్, కిడ్నీ ఫంక్షన్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మెనోపాజ్ ఎఫెక్ట్ వలన ఆస్టియోపోరోసిస్ చాలా సాధారణంగా ఉంటుంది. సో మెనోపాజ్లో ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ వలన కూడా కాల్షియం లోపం కానీ లేదా బోన్స్ బలహీనపడటం కానీ జరుగుతుంది. కాబట్టి ఆస్టియోపోరోసిస్ని దృష్టిలో పెట్టుకొని దానిని కూడా ట్రీట్ చేయడం చాలా ముఖ్యము. యాక్చువల్గా ఎపిలెప్టిక్ డ్రగ్స్కి చాలా సైడ్ ఎఫెక్ట్సే ఉంటాయి. వీటిలో ముఖ్యమైనది ఏంటంటే మగత ఉండటం. చాలా ఎపిలెప్టిక్ డ్రగ్స్కి మగత అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ మగతకు సంబంధించిన వార్నింగ్ మనం వాళ్ళకి ముందుగానే చెప్పవలసి ఉంటుంది.
ముఖ్యంగా డ్రైవింగ్ చేసే వాళ్ళకి, చదువుకునే పిల్లలకి, లేదా మెషినరీతో వర్క్ చేసే వాళ్ళకి, లేదా బయటికి వెళ్ళినప్పుడు కానీ ఇటువంటి సమయంలో మగత ఎక్కువగా ఉంటే జరిగే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీలైతే ఆ డోసు పగలు తక్కువ ఇచ్చి రాత్రి ఎక్కువ ఇవ్వటం కానీ, లేదా మగతను కలిగించని మందులను సెలెక్ట్ చేసుకోవడం కానీ చేసుకోవాలి. జ్వరం వచ్చినప్పుడు, డీహైడ్రేషన్, వాంతులు విరోచనాలు వచ్చినప్పుడు, లేదా వేరే ఇతర జబ్బులు ఉన్నప్పుడు ఫిట్స్ వచ్చే అవకాశం పెరుగుతుంది. కాబట్టి ఆ టైంలో చాలామంది జబ్బు వచ్చిందని మానేస్తారు, జ్వరం వచ్చిందని ఫిట్స్ మందులు మానేస్తారు, వాంతులు విరోచనాలు అయినా ఫిట్స్ మందులు మానేస్తారు. అది చాలా తప్పు. యాక్చువల్గా ఆ టైంలోనే కొంచెం డోసు కూడా పెంచుకోవాల్సిన అవసరం కూడా రావచ్చు. కాబట్టి డాక్టర్ సలహా లేకుండా ఎప్పుడు కూడా ఈ మందులు ఆపకూడదు. ఒక యువతి కన్సీవ్ అవ్వాలని అనుకుంటున్నప్పుడు వీలైనంత మటుకు వాల్ప్రవేట్ని తీసేసి సేఫ్టీ ఫ్యాక్టర్ ఉన్నవి లామోట్రిజిన్ కానీ లెవిటరాజిటమ్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఫీనోబార్బిటాల్ కూడా ప్రెగ్నెన్సీలో డేంజరస్సే, ఎందుకంటే హార్ట్కి సంబంధించిన డిఫెక్ట్స్ ఎక్కువగా కనిపిస్తాయి, ముఖ్యంగా మొదటి 3 నెలల్లో వాడినప్పుడు. దానివల్ల ఫీనోబార్బిటాల్ కూడా ఇవ్వడం జరగదు. హై బీపీ, షుగర్ లాగే మూర్ఛ వ్యాధి కూడా జీవితకాలపు సమస్య. నిత్యం మందులు వాడుతూ ఉండడంతో పాటు జీవన సరళిలోనూ ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మహిళల్లో మూర్ఛ వ్యాధి గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మ స్తన్యాన్ని బిడ్డపాలిట సంజీవనిగా చెప్పుకుంటాం. నిజమే, మామూలు పరిస్థితుల్లో అయితే అమ్మ చనుబాలు పసిబిడ్డకు అమృతప్రాయమే. అయితే మూర్ఛవ్యాధితో బాధపడుతున్నప్పుడు, ఫిట్స్ నియంత్రణకు మందులు వాడుతున్నప్పుడు ఆ మందులు అమ్మ ఒంట్లో కరిగి వాటి అవశేషాలు చనుబాలలోకి చేరే అవకాశం ఉంటుంది. దీంతో ఆ చనుబాలను తాగినప్పుడు ఆ పసిబిడ్డలోనూ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో బాలింతగా ఉన్నప్పుడు తన పసిబిడ్డకు పాలిస్తున్నంతకాలం ఫిట్స్ మందుల వాడకంలో నిరంతరం తల్లి డాక్టర్ సలహాల్ని తీసుకుంటూనే ఉండాలి. డాక్టర్ సలహా మేరకు తక్కువ మోతాదులో, అలాగే పసిబిడ్డకు హానికరం కాని ఫిట్స్ మందుల్ని మాత్రమే వాడాల్సి ఉంటుంది. బ్రెస్ట్ ఫీడింగ్కి మామూలుగా వీళ్ళు తీసుకుంటున్న మందుల్లో పెద్దగా తేడా ఉండకపోవచ్చు, బిడ్డ మీద అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇంతవరకు చేసిన స్టడీస్లో బ్రెస్ట్ ఫీడింగ్ చేసే మదర్ ఈ ఎపిలెప్టిక్ డ్రగ్స్ వాడితే కనుక బిడ్డ మీద పెద్దగా ఎఫెక్ట్ ఉండట్లేదని తేలింది. కాబట్టి సేఫ్గానే వాడుకోవచ్చు. సరి అయిన సలహా తీసుకొని సరైన మందులు వాడితే ఏ యువతి అయినా ఫిట్స్ ఉన్నా కూడా చక్కగా సాంసారిక జీవనం గడపచ్చు, పిల్లల్ని కనవచ్చు, ఆనందించవచ్చు. మూర్ఛవ్యాధి ఉన్న మహిళలు ముఖ్యంగా గమనించవలసింది కొన్ని జాగ్రత్తలు వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలి. అంటే ఎంత ఎఫెక్టివ్గా కంట్రోల్ అయినా కూడా ఇందులో మనం వంట చేసేటప్పుడు మంట దగ్గర కనుక ఫిట్స్ వస్తే చాలా డేంజరస్. కాబట్టి ఖచ్చితంగా కంప్లీట్గా కంట్రోల్ అయినాయి అని చెప్తే తప్ప యూజువల్గా వంట చేసేటప్పుడు కానీ, లేదా మెట్లెక్కేటప్పుడు, లేదా ఏదైనా లోతు ప్రదేశాలు, లేదా చాలా ఎత్తైన ప్రదేశాలు, ఇటువంటి వాటికి వెళ్ళినప్పుడు పక్కన ఇంకొకరు ఉండడం మంచిది. ముఖ్యమైనది వేళకు భోజనం చేయటము, సరి అయిన నిద్ర ఉండటం. ఎప్పుడైతే నిద్ర లోపిస్తుందో అప్పుడు డెఫినెట్గా ఫిట్స్ తిరగబడతాయి. ఇప్పుడున్న కాలంలో ఈ సాఫ్ట్వేర్ బూమ్ వలన చాలామంది అమ్మాయిలు సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తున్నారు. వీళ్ళలో చాలామందికి నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. నైట్ షిఫ్ట్లో నిద్ర లేకపోవటం మూలాన ఫిట్స్ ఉన్న అమ్మాయిలు ఆ నెక్స్ట్ డే డ్యూటీలో కానీ లేదా ఇంట్లో కానీ ఫిట్స్తో పడిపోతున్నారు. వీళ్ళు వచ్చి చెప్తారు, మేము కరెక్ట్గానే వేసుకుంటున్నాం, మందులు ఎందుకు ఇలా జరుగుతోంది అనేది. కరెక్ట్గానే మందులు వేసుకుంటున్నా కూడా ఈ ప్రొవొకేటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుందని గమనించాలి. వీలైతే నైట్ షిఫ్ట్ మార్పించేసుకొని కేవలం డే షిఫ్ట్లో పనిచేయటం, అలాగే డ్రైవింగ్కి సంబంధించిన జాబ్స్లో ఉండకపోవటం, సొంతంగా డ్రైవ్ చేసుకోకపోవటం, ఇవన్నీ మంచివి. కొంత క్వాలిటీ దెబ్బతిన్నా మామూలు జీవితమే గడపవచ్చు. ఈ జాగ్రత్తలన్నీ పేషెంట్ కోసము ప్లస్ పక్కన వాళ్ళ కోసం కూడా. కాబట్టి ఫిట్స్ ఉన్న యువతులు మినిమం జాగ్రత్తలు పాటించక తప్పదు. ఎప్పుడూ కూడా డాక్టర్ పర్యవేక్షణలో మీరు సలహా పాటించండి, మందులు వాడుకోండి. దానివల్ల భవిష్యత్తులో మరింత ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. మూర్ఛల్ని, మూర్ఛ వ్యాధిని అదుపులో ఉంచేందుకు ఇటీవలి కాలంలో కొత్తగా మరికొన్ని మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో ముఖ్యంగా డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ప్రక్రియ ద్వారా ఫిట్స్ను నియంత్రించవచ్చు. ఇక కొందరు చిన్నపిల్లలకు కొవ్వులు ఎక్కువగా ఉండే కీటోజెనిక్ డైట్ ఇవ్వడం ద్వారా ఫిట్స్ను అదుపు చేస్తున్నారు.
ఇక కొంతమందికి వేగస్ నెర్వ్ అనే నరాన్ని ప్రేరేపించడం ద్వారా కూడా చికిత్స చేస్తున్నారు. మూర్ఛ వ్యాధితో బాధపడే వారి పట్ల నేటికీ మన సమాజంలో వివక్ష కనిపిస్తోంది. ఇక పెళ్లి విషయంలోనూ ఈ వివక్ష కొనసాగుతోంది. నిజానికి మూర్ఛ అనేది ప్రమాదకరమైన వ్యాధి కానే కాదు. మందులతో చక్కగా అదుపులో ఉంటుందన్న విషయాన్ని మనందరం గుర్తుంచుకోవాలి. మూర్ఛ వ్యాధిపై అవగాహన పెంచుకుని చక్కగా చికిత్స తీసుకుంటే చాలు. మూర్ఛ వ్యాధిని జీవితకాలం పాటు చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. మూర్ఛ వ్యాధి గురించి ఇప్పుడు భయపడాల్సిన పని లేదు. ఆధునిక వైద్యం అండగా నిత్యం మందులు వాడుకుంటూ జీవన సరళిలో ప్రత్యేకంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలు. నిండు జీవితాన్ని మహిళలు నిశ్చింతగా గడపచ్చు. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.